వినాయక వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఇలా చూస్తున్నారా, ఇంట్లో సూర్యభగవానుడు వచ్చారు. వినాయక శ్రీ సూర్యనారాయణ వేద పారాయణ లోకరక్షామణి. సూర్యుడు అద్దంలో కనపడుతున్నారు, చూసారా? తూర్పువైపు ఇల్లు కదా, అందుకని ఇటు పక్క వస్తున్నాడు. ఏది ఎలా చూపించారు, ఇంట్లోకి ఇలా వస్తున్నాడు. ఏది స్వామి, అది కిరణాలు చూసారా? శ్రీ సూర్యనారాయణ నారాయణ. ఈ బిల్డింగ్ అడ్డొస్తున్నదా? ఏది సూర్యబింబం కనపడుతున్నదా? సూర్యబింబం వాళ్ళ ఎదురు వాళ్ళ అద్దాల నుంచి ఇదిగో ఇక్కడ అద్దాల నుంచి సూర్యుడు అదుగు ఎరుపు సూర్యభగవాన్ అడుగు సూర్యభగవాన్ కనపడ్డాడో వచ్చి. నమస్తే బ్రహ్మరూపాయ నమస్తే విష్ణురూపిణి నమస్తే రుద్రరూపాయ భాస్కరాయ నమోస్తుతే. శ్రీ సూర్యనారాయణ వేద పారాయణ లోకరక్షామణి దైవ చింతామణి. ఇప్పుడే వాకింగ్కి వెళ్దాం అనుకుంటున్నాను. ఇక్కడనే ఎదురుగా ఎల్లో పువ్వులు, మా కాంపౌండ్లో పువ్వులు. ఆ ఎదురువాడ కాంపౌండ్లో నుంచి కిటికీలోంచి అడుగు సూర్యభగవానుడు. సూర్యుడు లేని ఇందుగడందు లేని సంజయ్ మొదలు చక్రీ సర్వాంగుడు ఎందెందు ఇది చూసిన అన్నందగలడు అని ఈ ఇంట్లో ఈ వెలుతురు చూసి ఇదిగో ఇలా కుర్చీలలో ఇలాగ వెలుతురు పట్టు చూసి తలుపు తీస్తే ఎదురుగా అదిగో సూర్యభగవాన్. నాకు చూపించడం రావటం లేదు. సూర్యభగవాన్ నా ఎదురుగానే ఉన్నాయి. హ్యాపీ హోలీ పండగ. ఇవాళ చంద్రగ్రహణం. ఏదో ధర్మం తదో రాజని ఏదో ఉంది. మనము మనస్ఫూర్తిగా నామస్మరణ చేస్తే ఈ చంద్రగ్రహణాల వల్ల వచ్చిన ఏమి పోవు. ఇది మోక్షకాలం. సాయంకాలం 6 నుంచి చదువుకుంటే ఎన్నింటి నుంచో 6 నుంచి, అవును సూర్యాస్తమయ్యేది 6:30 కదా, 6:23కి. అప్పటి నుంచి 6:45 వరకు మనస్ఫూర్తిగా చదువుకోవాలట. నేను వినాయకుడు చదువుకుంటానుగా. నాకు వినాయకుడు నా గురువు వినాయకుడే. వినాయకుడు కల్లో కనబడి షోడశనామాలు చదువుకోమన్నాడు కదా, అదే చదువుకుంటాను. ఉంటాను. మీ శ్రీదేవి.